నేను ఈరోజు కూడా ఇంకో కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక అడవిలో పోతుండేది. అది ఒకరోజు చెట్టు కింద కూర్చుని మనుషులంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి పుణ్యాన్ని సంపాదిస్తున్నారు కదా! నేను కూడా అలా చేస్తానని చెప్పేసి అనుకుంది. ముందు చెట్టు కింద కూర్చొని ఉపవాసం ఉంటూ జపం చేయడం స్టార్ట్ చేసిద్ది. దానికి మధ్యలో ఒక డౌట్ వచ్చిద్ది. నేను ఈ రాత్రంతా ఇలా ఉపవాసం ఉంటే తెల్లారేసరికి నీరసం వచ్చేసేసి చెట్లన్నీ ఎక్కి కాయలు కోసుకోగలనో లేదో అని డౌట్ వచ్చింది. ఎందుకైనా మంచిది మనం చెట్లన్నీ ఎక్కి ఇప్పుడే కాయలను తెచ్చుకొని పక్కన పెట్టుకొని జపం చేద్దాం అనుకునిద్ది. సరే అని చెప్పి చెట్టు దగ్గరికెళ్ళి కాయలన్నీ కోసి తెచ్చుకొని తన చుట్టూ పెరుచుకొని జపం చేయడానికి కూర్చునిద్ది. చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకొచ్చేప్పటికి ఇంకో డౌటొచ్చింది. ఏంటంటే రేపొద్దున మళ్ళీ ఈ కాయలన్నీ నేను ఒలుచుకు తినగలనా? లేదా? అనే డౌటొచ్చిద్ది. మరీ అంత నీరసమైపోతే ఏం చేయాలా? అని చెప్పేసి అనుకునేది. సరే అని చెప్పి కాయలన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాం. అప్పుడైతే త్వరగా తినేసేయొచ్చు. నీరసం తగ్గిపోయిద్ది అని చెప్పి అనుకునిద్ది. ఏముంది కాయలన్నీ ఒలవడం మొదలెట్టింది. కాయలన్నీ ఒలుచుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ధ్యానం స్టార్ట్ చేసింది. ఇంకా కొంచెం సేపటికి ఇంకో డౌటొచ్చింది. ఏంటంటే, ఈసారి నేను అలా ఒలిచిపెట్టుకున్నా గాని సరే, నేను నోట్లో పెట్టుకొని నమలగలనో లేదో, మళ్ళీ నోట్లో పెట్టుకునేంత ఓపిక కూడా ఉండిద్దో, ఉండదో అని చెప్పేసి అది నోట్లో పెట్టుకొని ధ్యానం చేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. సరే అని చెప్పి నోట్లో పెట్టుకొని ధ్యానం చేయడం స్టార్ట్ చేసిద్ది. ఇంకా కొంచెం సేపటికి ఇంకో డౌటొచ్చిద్ది. నోట్లో పెట్టుకున్నా గాని రేపొద్దున నేను నమలగలనో లేదో, మరీ అంత నీరసమైపోతే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించింది. సరే ఎందుకైనా మంచిది ఏముంది, ఇప్పుడే ఫ్రూట్స్ అన్నీ తినేసేసేసి తర్వాత ధ్యానం చేస్తానని చెప్పి అనుకునేది. సరే అని చెప్పి ఫ్రూట్స్ మొత్తం తినేసిద్ది. తినేసిన తర్వాత ఏముంది కడుపు నిండితే నిద్రొచ్చింది. చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. నిద్రపోతే ఏముంది ధ్యానం లేదు, జాగారం లేదు, ఉపవాసం లేదు. అంతా అయిపోయింది. చక్కగా తినేసి ఫుల్‌గా నిద్రపోయింది. మరి ఈ కథను బట్టి మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు? ఏదైనా మనం డెసిషన్ తీసుకున్నప్పుడు మనం స్ట్రాంగ్‌గా నిలబడాలి. అంతేగాని ఏదో అయిపోయిద్దని ఓవర్ థింకింగ్‌తో ఆ పనిని చేయడం మానేయకూడదు. అలా కోతిలాగా. సరేనా పిల్లలు? ఇదే ఈరోజు కథ. మరి కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.